ఒక సాలిడ్ సాంగ్ మాత్రం, ఒక మాస్‌కి సంబంధించిన సాంగ్ మాత్రం 'ఊర్వశి రౌతలకి' అండ్ బాలకృష్ణ గారికి మధ్య రాబోతుంది. సూపర్. ఈ ఒక్క పాటతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అయ్యి టోటల్గా డౌన్ అయిపోయింది. ఈ సినిమా పండక్కి హిట్ అవుద్దో ఫట్ అవుద్దో అనేది కూడా డౌటే. ఈ సాంగ్ చూశాక డైరెక్టర్ బాబీ ఒక ఇంటర్వ్యూలో ఒక ట్రీట్లా ఉంటుంది, ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను రిలీజ్ అయిన ఈ సాంగ్ చూస్తే పూర్తిగా రివర్స్లో ఉంది. ఈ సాంగ్ ఎంత వరస్ట్గా ఉందంటే బాబీ చెప్పిన దానికి మనం చూసిన దానికి టోటల్గా రివర్స్గా ఉంది. ఇంక ఈ సాంగ్ విన్నాక నాకైతే రా నువ్వు కావాలయ్యా సాంగే గుర్తొచ్చింది. అదే మన జైలర్ సినిమాలో తమన్నా సాంగే గుర్తొచ్చింది. సేమ్ ఆ సాంగ్ లాగే ఉంది. ఈ సాంగ్ ఒక రిలీజ్ కూడా వరస్ట్గా ఉంది. కొరియోగ్రఫీ అయితే టూ వరస్ట్. సినిమా మీద పీక్స్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ గారి ఫస్ట్ లుక్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, ఫస్ట్ సాంగ్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ చాలా హైప్ ఇచ్చింది. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ అంటేనే అది నెక్స్ట్ లెవెల్ కాంబినేషను. అలాంటి కాంబినేషన్ని ఈ సినిమాతో అయితే డిసప్పాయింట్ అయితే చేశారు.